రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ తీరు, యువత సమతుల్యతపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన ఆందోళనలో విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ స్థాయి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు నాయకత్వంలో పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో గడియార స్తంభం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువజన ప్రతినిధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ డిఎస్సీలో జరిగిన స్కామ్ కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా చెల్లించకపోకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వ హయాంలో స్పోర్ట్స్ లో పార్టిసిపేషన్ చేసిన వారికి ఉద్యోగాలు కల్పించే అంశంపై ప్రభుత్వం విమర్శను ఎదుర్కొంటోందన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మార్కాపురం నియోజకవర్గంలో డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, సంబంధిత శాఖ మంత్రులు లోకేష్ గారు రాజీనామా చేయాలని, ఇప్పటి వరకు బకాయిలు ఉన్న 12,000 కోట్ల రూపాయలు సుమారు వెంటనే ఫీజు రియంబర్స్మెంటు, వసతి దీవెన, విద్యా దీవెన అమౌంట్ రిలీజ్ చేయాలని, ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల ప్రకారం నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో అది వెంటనే గత 26 మాసాలుగా ఒక్కొక్క నిరుద్యోగికి 78,000 రూపాయలు చెల్లించాలనేటువంటి డిమాండ్లతోటి మార్కాపూర్ నియోజకవర్గంలో గత 3 రోజులుగా నిరాహార దీక్షలు చేసి యువత ఈరోజు భారీ స్థాయిలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ జరపడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ శాఖలో జరిగినటువంటి అవకతవకలకి నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి. దీని మీద సిబిఐ విచారణ జరిపించి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలి, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.